హాయ్ అండి. వెల్కమ్ టు వినోదస్ వరల్డ్. ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇవాళటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బెండకాయ గ్రేవీ కర్రీ అండి. బెండకాయతో మీరు ఎన్నోసార్లు గ్రేవీ కర్రీ చేసే ఉంటారు కదా, అందులో ఇదొక వెరైటీ అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బెండకాయ గ్రేవీ కర్రీ. ఎవరైనా ఇట్టే నచ్చాల్సిందే, అంత బాగుంటుంది ఈ కర్రీ. చపాతీలోకి, అన్నంలోకి, ఫుల్కాలోకి ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఈ బెండకాయ కర్రీ ఇలా ట్రై చేశారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు లొట్టలేసుకుంటూ మరీ తింటారండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే వండమనైతే మిమ్మల్ని అడుగుతారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకెందుకండి ఆలస్యం, మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. దానికోసమైతే నేను ఫ్రెష్గా ఉన్న లేత బెండకాయలు అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి నా చేతులతో నేను పండించుకున్న మా చెట్టు బెండకాయలండి. ఎంత లేతగా ఉన్నాయో చూడండి. ఈ బెండకాయలు వచ్చేసి మీ కర్రీ క్వాంటిటీని బట్టి అయితే తీసుకోండి. నేనైతే 1/2 కేజీ బెండకాయలు అయితే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి అయితే ఒక్క బెండకాయలో 3 ముక్కలుగా చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఈలోపుగా బాండీ అయితే పెట్టేసి దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసి బెండకాయలు అయితే దాంట్లో ఫ్రై చేస్తున్నాను చూడండి. అది వేగేలోపు మనమైతే టమాటా అయితే మిక్సీ పట్టుకుందామండి. నేను 2 టమాటాలు అయితే పెద్ద సైజు తీసి అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. చూడండి, ఈలోపుగా మన బెండకాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయి కదా. ఇలా చేయటం వల్ల మనకు బెండకాయ కర్రీ అనేది బంకగా లేకుండా ఉంటుందండి. 10 నిమిషాల తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయ ముక్కలన్నీ అయితే తీసి అయితే నేను పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే అదే బాండీలో ఇంకో 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేయాలి. దాంట్లోని 1 స్పూన్ దాకా ఆవాలు, 1 స్పూన్ దాకా జీరా ఇవి వేసేయాలండి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేయాలి. వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా చేసి వేసిన తర్వాత ఇప్పుడైతే 1 స్పూన్ దాకా నేను శనగపిండి అయితే వేస్తున్నానండి. ఈ బెండకాయ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్సే ఈ శనగపిండి అండి. ఇది వేస్తే కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. శనగపిండి పచ్చివాసన పోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి అయితే దాంట్లో వేసుకున్నానండి. దాంట్లోనే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. ఇవన్నీ వేగిపోయిన తర్వాత 1 స్పూన్ దాకా పసుపు కూడా వేసానండి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి టమాటా ప్యూరీ, అది కూడా వేసేసి ఇలా కలిపి ఇప్పుడైతే దానిపైన అయితే బౌల్ అయితే పెట్టేసేయాలండి. ఎందుకంటే టమాటా కొంచెం ఉడకాలి కదా. చూడండి, ఫైనల్గా మనకైతే టమాటా అయితే ఉడికిపోయిన తర్వాత దాంట్లో మీ రుచికి తగినంత సాల్ట్ అయితే వేసేయండి. ఇలా టమాటా నుంచి ఆయిల్ అయితే విడిపోతుంది చూడండి. ఇప్పుడైతే దాంట్లో 1/2 కప్పు పెరుగు అయితే వేసేయండి. పెరుగు వేసిన తర్వాత దాంట్లో అదే 1/2 కప్ తోటి వాటర్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు నేనైతే 1 స్పూన్ కారం అయితే వేసానండి. ఈ కర్రీ క్వాంటిటీని బట్టి అయితే మీరు కారం అయితే వేసేయండి. కారం ఉడికిపోయిన తర్వాత మన బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా దాంట్లోనే వేసేయండి. ఈ కర్రీకి కొన్ని బెండకాయలు ఉన్నా కూడా సరిపోతుందండి. మనకైతే 1/2 కేజీ కావాలనేది ఏం లేదు. 5 నిమిషాల తర్వాత మనకైతే కారం అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే 1 స్పూన్ దాకా నేను ధనియాల పొడి అయితే వేసానండి. ధనియాల పొడి వేసి మరి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత చూడండి, మనకైతే ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా. ఇలా వస్తుంది అంటేనే మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఫైనల్గా దానిపైన కొత్తిమీర కానీ లేదు అంటే కసూరి మేతి కానీ వేసుకున్నాం అనుకోండి, మన బెండకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. అయితే మన బెండకాయ గ్రేవీ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఈ కర్రీ పైన నేనైతే కొత్తిమీర వేయకుండా కసూరి మేతి అయితే వేసానండి. ఎందుకంటే కొత్తిమీర మార్కెట్లో దొరకట్లేదు, ఇప్పుడు కాస్ట్ బాగా ఉందని దొరకట్లేదండి. అందుకే కసూరి మేతి అయితే వేసాను. అలాగే మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు